హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. శరత్ అయితే పెళ్లి కొడుకు అయ్యాడు. శరత్ మీ అందరికీ కూడా తెలుసు కదండి, మా తోడు కోడలు కొడుకు అన్నమాట. మా ప్రాంతంలో సాంప్రదాయం ఎలా అంటే, పెళ్లి కొడుకు ఇంటి నుంచి నలుగైతే తీసుకెళ్లి పెళ్లి కూతురికి అందించేసి రావాలి సప్రం రోజు. పెళ్లి కొడుకు ఇంటి నుంచి నలుగు తీసుకుపోతేనే పెళ్లి కొడుకు బయలుదేరి మళ్ళీ పెళ్లి మండపానికి అయితే వస్తుంది. సప్రం రోజు ఇక్కడ నుంచి పెళ్లి కొడుకు ఇంటి నుంచి ఎవరైనా నలుగు తీసుకుపోయి అక్కడైతే పెళ్లి కూతురికి నలుగు పెట్టేసి రావాలి. అందుకోసం నేనైతే బయలుదేరాను. ఇంకందరూ సప్రం పట్టే పనుల్లో బిజీగా ఉన్నారు. నేను, గీత, రెడ్డమ్మ అయితే బయలుదేరాము, 3 మందిగాను. లెక్క కోసం ఇంకా చిన్నపిల్లలే కదా, ఇంకా చిన్నపిల్లలు ఎక్కడున్నా ఏం పని చేస్తారు, నేను ఏం పని చేయను కాబట్టి మేము 3 వెళ్తే ఈ పని పూర్తి చేసుకుని వస్తామనేసి అయితే బయలుదేరాము. మేము పొద్దున్న 7:30కి అంతా బయలుదేరేసామండి. ఇంకా మేమైతే 2 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది కార్లో అయితే. ఇంక బస్సులో వెళ్తే ఇంకా దూరం, కార్లో అయినా సరే పచ్చూరు పైన వెళ్తే ఇంకా దూరం అండి. మేమైతే వాణింబడి మీద పోతున్నాము షార్ట్ కట్లో. మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే కలర్పట్టి, ఆలంగాయ దగ్గర అయితే ఉంటుంది ఆ విలేజ్. అక్కడికైతే వెళ్తాము. ఇంత తొందరగా ఎందుకు బయలుదేరామంటే, మనం వెళ్ళి నలుగు పెడితే మళ్ళీ బయలుదేరైతే వాళ్ళు చౌటరీకి వస్తారన్నమాట. ఇంకా రెడ్డమ్మ, గీత అయితే సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డ్యాన్స్ కూడా వేశారు, అందుకే వీడియో తీసుకున్నాను. వాళ్ళకి కావాల్సిన పాటలు వాళ్ళే సెలెక్ట్ చేసుకొని అయితే డ్యాన్స్ చేస్తున్నారండి. మా రెడ్డమ్మకి అసలే డ్యాన్స్ అంటే ఇంకా పిచ్చి. అది చూడండి ఏం ఎంజాయ్ చేస్తాను. అవును, ఇంకొక మాట మర్చిపోయాను. మీరు కూడా అంతేనా? మీ సైడ్ కూడా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇంటి నుంచి నలుగైతే వెళ్తుందా? ఈ నలుగు సాంప్రదాయము ఎక్కడెక్కడుందో, ఉన్నవారెవరు లేనివారెవరు కామెంట్ చేయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అన్ని ఆచారాలని గౌరవిస్తారు, వాళ్ళ ఆచారాలను వాళ్ళు గౌరవిస్తారు. అలాగే మా ఏరియాలో కూడా ఇలాగేనండి. పెళ్లి కొడుకు ఇంటి నుంచి అయితే పెళ్లి కూతురికి సప్రం రోజు నలుగు ఖచ్చితంగా వెళ్తుంది. మేమైతే తమిళనాడులో మంచి ఘాట్ రోడ్లో వెళ్ళాలన్నమాట, వాణింబడి ఘాట్ రోడ్లో. ఆ ఘాట్ రోడ్లో అయితే ఈ ఆవులు కనిపించాయి. మేమైతే వీటిని నాటు ఆవులు అంటాము. ఇవి కనిపించడమే కరువైపోయాయి ఇప్పుడు. అక్కడైతే ఇప్పుడు కూడా అడవావుల్లాగా తోలుకోపోయి అడవుల్లో తోలేస్తారు. సాయంత్రం అయితే వెళ్ళి తోలుకొచ్చుకుంటారు. ఇంతకు ముందు కూడా ఒక మంద అయితే వచ్చింది కానీ నేను వీడియో తీసుకోలేదు. ఇలా సరదాగా సాగిపోతున్న మా ప్రయాణంలో మా పేగులు మెల్లమెల్లగా అరవడం మొదలు పెట్టాయి. ఆకలి కేకలు ముందుకు సాగుతున్న కొద్దీ బలంగా వినిపిస్తున్నాయి. కాకపోతే మాకు అక్కడ ఏమీ దొరకవు. ఆకులలాలు తినడానికి కూడా చెట్లలో ఆకలి రాలిపోయినాయి. అడవికి అగ్గి పెట్టేసినారు. మరి మీరంతా ఆకలితో ఉన్నారా అంటే ఉన్నామండి. ఎట్టకేలకు ఒక హోటల్ అయితే కనిపించింది కొండ దిగిన తర్వాత. వాణింబడి ఘాట్ అనమాట అది. ఆ ఘాట్లో ఏమీ దొరకదు, మంచినీళ్ళు కూడా దొరకదు. ఎవరికి ఏమన్నా ఇబ్బంది అయినా చూసే వాళ్ళందరూ షార్ట్ కట్ అనేసి అయితే అక్కడ వెళ్తాము. కానీ రోడ్ అయితే చాలా బాగుంది. తిరుమల కొండ ఎక్కినట్లుంటుంది. పైన అయితే ఆంధ్ర ఉంటుంది, కింద ఘాట్ రోడ్ కింద అయితే తమిళనాడు ఉంటుంది. ఘాట్ రోడ్ దిగినామంటే వాణింబడిలోకి ఎంటర్ అయిపోయినట్లే. ఎవరైనా ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు తీసుకుని వెళ్ళండి. ఇంకా ఈ హోటల్ అయితే కనిపించింది, అక్కడైతే ఆగాము. టిఫిన్ అంతా ఖాళీ అయితే అయిపోయింది, ఏం లేదంట. ఓన్లీ దోశ మాత్రం ఉంది, కావాలంటే రండి అనేసి అయితే అన్నారు. తలా 2 దోశలు అయితే తిన్నాము. దోశ అయితే చాలా బాగుండింది. సాంబార్ ఏం నాకు అంత బాగా నచ్చలేదు. తమిళనాడులో సాంబార్ ఫేమస్, కాకపోతే ఆ సాంబార్ నాకు నచ్చలేదంతే. ఇంకా కాలే కడుపుకు మాడు మసో అన్నట్లయితే తినేసాము. తిన్న తర్వాత అయితే జామకాయలు కూడా అమ్ముతోంది అక్కడ సిస్టరు. ఒక్క జామకాయ 10 రూపాయలు అన్నమాట. 2 జామకాయలు కూడా తీసుకున్నాము. మళ్ళీ దారిలో ఏం దొరుకుతుందో దొరకదో అని. అసలే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా తినాలి అనిపిస్తుంది కదండి, అందుకోసం అయితే తీసుకున్నాను. మన ఆంధ్ర దాటి తమిళనాడులోకి ఎంటర్ అయితేనే మనకి తెలిసిపోతుంది అనమాట వాతావరణంలో మార్పు కానీ, అక్కడ పరిసర వాతావరణం కానీ. తమిళనాడులోకి వచ్చేసాము, బోర్డు చూడాల్సిన అవసరం కూడా లేదు. తమిళనాడు క్లైమేటే చెప్పేస్తుంది మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము అని. టెంకాయ తోపులు, తాటి చెట్లు, సైకిల్లో కట్ల మోపులు తీసుకుపోవడాలు, చాలా వింతలు విచిత్రాలు అన్నీ చూడొచ్చు తమిళనాడులో అయితే. ఇప్పటికీ పూరిండ్లు ఉన్నాయి, ఊరులు ఉన్నాయి. నేను దారిలో వెళ్తా చూశాను. పూరిండ్లు అయితే ఎక్కువ ఉన్నాయి. వాతావరణం అయితే చాలా బాగుంటుంది, కాకపోతే ఎక్కువ ఉడుకుంటుంది. ఆ వేడిని భరించలేకే ఏమో వాళ్ళు ఇంకా అయితే పూరిండ్లే పెట్టుకొని ఉన్నారు. పూరింట్లో కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా వచ్చేసామన్నమాట పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళు పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఏమి అంటే వాళ్ళు తట్టవరుస పెడతారండి. ఇది తమిళనాడు సాంప్రదాయం అనేది దాదాపుగా మన ఏరియాలో అందరికీ తెలుసు. వాళ్ళైతే మనం
అంటే పూజా సామాగ్రి నుంచి పడుకునే పడక వరకు అన్నీ వాళ్ళే తీయిస్తారు. ఒక సంసారానికి కావాల్సిన వస్తువులన్నీను వాళ్ళే కొనిచ్చేస్తారు. కొని పెళ్లి కూతురు వచ్చేటప్పుడే పెళ్లి కూతురుతో పాటు అయితే తీసుకొని వచ్చి సత్రంలో దించేసి వెళ్ళిపోతారు. దానికే సపరేట్గా వెహికల్ పెడతారు. అందులో మనుషులు ఒక వెహికల్లో వస్తే ఈ సామాన్లు తీసుకురావడానికి ఒక వెహికల్ పెట్టుకొని అయితే తీసుకొని వస్తారు. వాటన్నిటికీ అయితే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి తర్వాత అయితే తీసుకొస్తారు. ఇక్కడ ఏమంటే వీళ్ళు మా తోడుకోడలు మాకేం సామాన్లంతా వద్దు, మా మంచాలు బీరువాలు అవేం వద్దు అని చెప్పినారంట. అందుకోసం పూజా సామాగ్రి ఇంకా స్వీటు హాటు వరుస పెట్టేది కదా వాళ్ళు, అందుకోసం తట్టా బిందిగులో అయితే స్వీట్ పెట్టి పూజ సామాగ్రి మాత్రం తీసుకొని మిగతా డబ్బులు అయితే పెట్టారు చూడండి. తట్లో పెట్టి అయితే తీసుకొని వస్తున్నారు. మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదా వాళ్ళ ఇష్టం అనేసి డబ్బులు ఇచ్చేయడానికి. ఎంత అమౌంట్ అనేసి తెలియదండి, ఎంతో మనం అడగకూడదు కదా. తట్లో అయితే పెట్టారు. పెళ్లి కూతురు అమ్మ నాన్న పూజ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ అన్నలన్నమాట అటుపక్క ఇటుపక్క ఉన్నది. మనం కూడా వెళ్ళి అయితే మొక్కేసాము. తర్వాత అయితే మనం తీసుకుపోయిన నలుగైతే పెడుతున్నాము. ఏం పెట్టారు ఏమని కూడా చూడలేదు నేనైతే, అన్నీ అయితే పెట్టారు. నేను గీత అయితే సర్దుకున్నాము అంతాను. పెళ్లి కూతురు వాళ్ళు పెట్టాల్సిన నలుగులు అయితే పొద్దున్నే పెట్టేశారంట. మనం ఇక్కడికి వచ్చే కొందరికే లేట్ అయింది. ఇంకా అందాక నలుగు పెట్టకుండా ఉండడానికి కాదు కదా, ఊరి నలుగు ఇంటి నలుగు, వాళ్ళ ఇంటి నలుగు అయితే పొద్దున్నే పెట్టేశారంట. ఇంకా మేము తీసుకుపోయిన నలుగు అయితే తట్టకు పెట్టేశాము. ఏమేమి తీసుకుపోతామంటే నలుగు సామాగ్రి అంతా శనగపప్పు, బెల్లం, కొబ్బరి చిప్ప, టెంకాయ, జాకెట్టు, సీర, పసుపు, కుంకుమ, పూలు, వక్కాకు, అరటిపళ్ళు, ఇలా నలుగుకి అన్నీ తెలిసిండేదే కదండి. నలుగైతే తీసుకెళ్తాము. ఇంకా బయట అయితే వాళ్ళు కూర్చోబెట్టారు. ఊరిక మన సాంగ్యం చెల్లించడానికి మాత్రమే. ఇంకా నలుగంతా పూర్తయిపోయింది. మన నలుగు పెట్టేస్తే ఇంక వాళ్ళు బయలుదేరైతే మన పెళ్లి కొడుకు వాళ్ళ చౌట్రీ కానీ వాళ్ళ ఇల్లు కానీ ఎక్కడ పెళ్ళి అవుతా ఉంటే అక్కడికైతే పెళ్లి కూతురుని తీసుకొని వచ్చేస్తారు. ఇంకైతే పెళ్లి కూతుర్ని బయట కూర్చోబెట్టి 3 కానీ 5 కానీ లేదా 7 మంది కానీ 9 మంది కానీ ఇలా బేసి సంఖ్యలో అయితే నలుగు పెట్టాలి. మనమైతే 3 వెళ్ళాము పిల్లలతో సహా. ఇంకా అక్కడంతా ఉన్నారు వాళ్ళ వదిన వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ అయితే నలుగు పెట్టాము. ఇలా మొదటగా మనం తీసుకుపోయిన వాళ్ళు అయితే పెట్టేస్తే తర్వాత అయితే వాళ్ళు పెడతారన్నమాట. నేను పెట్టేసిన తర్వాత అయితే వాళ్ళ అన్న భార్య అన్నమాట, వాళ్ళ పెద్దన్న భార్య అంటే వాళ్ళ పెదనాన్న కొడుకు భార్య అన్నమాట, ఆమె అయితే పెడుతోంది. ఇంకొక విషయం ఏమంటే ఆమె మన సబ్స్క్రైబర్ అంట, ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతుందంట మన వీడియోస్ని. మా రిలేటివ్సే, కాకపోతే ఎక్కువగా మాట్లాడింది ఏం లేదు, అంటే ఎక్కువగా మాట్లాడింది అట్లేం లేదు. ఎప్పుడో సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి వస్తాం పోతాం అంతే తప్పిస్తే మళ్ళీ ఎప్పుడూ వచ్చి ఇక్కడే ఉండేది అవంతా ఏం లేదు. కాబట్టి పెద్దగా పరిచయం అయితే లేదు. తెలుసు పలానా మనుషులు అని, పరిచయం అయితే లేదు. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న వాళ్ళు మాత్రం తెలుసు, బాగా మాట్లాడినాము, బాగా తెలుసు నేను అన్నకి, అన్న అట్లా తెలుసు అన్నమాట. ఇప్పటి తరానికైతే పెద్దగా తెలియదు. అప్పుడైతే అన్న చెప్పాడు, రెగ్యులర్గా మీ వీడియోలు చూస్తుందమ్మా, రోజు ఫాలో అవుతుంది, రోజు చూస్తూ ఉంటుంది, కామెంట్ లైక్ చేస్తూ ఉంటుంది. కామెంట్ అయితే ఎప్పుడు రాలేదు నాకు, వచ్చింటే తమిళ్లో వచ్చింది కదండి, రాలేదు, మనకు తమిళ్ రాదు. ఇంకా ఫైనల్గా చిన్నపిల్లలు ఇద్దరూ పెట్టేశారు. మొత్తంగా 7 మంది అయితే నలుగు పెట్టాము. నలుగు పెట్టేసిన తర్వాత అయితే మనం తీసుకుపోయిన నలుగుని ఓడిపట్టమని ఒళ్ళో అయితే పెడతాము. ఎందుకంటే దాన్ని ఒడిబాలు కట్టుకొని వస్తారు మళ్ళీ వచ్చేటప్పుడు. తర్వాత అయితే ఇంకా ఇక్కడ మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఒక వడిబాలు కడతారు. దీన్ని వాళ్ళు తీసుకురావాలి కాబట్టి నలుగుని మనమైతే అంతా ఒళ్ళో పెట్టేసి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేయలేదండి, కాసేపు ఉన్నాము. తర్వాత అయితే వాళ్ళ అన్నలు అయితే చెప్తా ఉన్నారు, మా పాపకి తెలుగు రాదు, కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి మీరు, తమిళ్ కావాలంటే నేర్పిస్తుంది అనేసి అయితే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు చెప్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీనే, అంతా కంబైన్డ్ ఫ్యామిలీనే. బయట ఉన్నారు అక్కడ మెడ్రాస్లో, గుడియాతంలో అంతా. ఇక్కడికి ఏదైనా పండగలకి పబ్బాలకి మాత్రమే వస్తారు. అర్థం చేసుకున్నాం, తమిళ కావాలంటే నేర్చుకో, బాగా నేర్పిస్తుంది మన ఫ్యూచర్ తెలుసుకోము.
ఇలా వాళ్ళ ఇద్దరు అన్నలు అయితే బాగా చూసుకోండి మా అమ్మాయిని, మా అమ్మాయికి తెలుగు రాదు అనేసి అయితే చెప్పారు. తర్వాత అయితే ఇంకా ఇంతమంది కాదు, ఇక్కడ అంటే మా తోడుకోడలు పుట్టినిల్లు కాబట్టి అది ఇక్కడికి కూడా ఒక అన్న వదిన ఇక్కడ వచ్చారు. మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట. ఎందుకంటే అబ్బాయికి మేనమామ గారు నలుగు పెట్టాలి కాబట్టి. అంతా అయిన తర్వాత అయితే అన్నం తినమన్నారు. మేమైతే టిఫిన్ తినేసి వెళ్ళాం కదా, వద్దన్నా ఇంకా వినలేదు. అన్నం అయితే తిన్నాము, నేను గీత. రెడ్డమ్మ డ్రైవర్ బ్రదర్ అయితే రాలేదు తినడానికి. మేమైతే తిన్నాము. తినేసి అలా బయట వెళ్ళాము. చుట్టూ కొండలే వాళ్ళ ఇంటి దగ్గరే కాదు, తమిళనాడులోనే ఎక్కువ కొండలు ఉంటాయి. మేకలైతే మేపుతారు చూడండి. మేక పిల్లలకైతే ఆమెదాకా కట్టిండారు. ఎర్ర అరటికాయలు అన్నమాట. ఎర్ర అరటికాయలు చాలా బాగున్నాయి. ఇప్పుడు పొయ్యి మీదే చేస్తారు. చాలా బాగుంటుంది పొయ్యి మీద చేస్తే. ప్రశాంతంగా బయట అయితే ఒక జోబడిలాగా వేసినారు. అలాంటివన్నీ తమిళనాడులోనే చూడగలము. ఇప్పుడైతే పొయ్యి మీద చేయడం రేర్ కదండి మన సైడ్ అయితే. అక్కడ ప్రతి ఒక్కరూ పొయ్యి అయితే పెట్టుకున్నారు, పూరీలు పెట్టుకున్నారు వంట చేయడానికి సపరేట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా కుంకుమ అయితే ఇచ్చింది మన సుమతి సిస్టర్, మన సబ్స్క్రైబరు, పెళ్లి కూతురు వదిన అన్నమాట. ఈమె అన్నమాట పెళ్లి కూతురు. గీత అయితే మా వదినతో ఒక ఫోటో తీపిన్ని అనేసి అయితే అనింది. నేనైతే మన సబ్స్క్రైబర్స్తో ఫోటో తీసుకోవాలి, అలాగే మన రిలేటివ్స్ కూడా అనుకోండి. నాకు అన్న అవుతుంది, అన్న భార్య. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అన్న కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేశాడు పెళ్లి కూతురికి. ఎందుకంటే మనతో పాటు వస్తున్నాడు తను కూడా. వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడే ఉంది. వాళ్ళు కూడా ఇంక బయలుదేరేస్తారు. మేము బయలుదేరే కొందరికే దాదాపుగా 1:30 పైన అయిపోయింది. మేమైతే ఇంకా మాతో పాటు నంద అన్నమాట తన పేరు, పెళ్లి కూతురు వాళ్ళ అన్న. ఇంకా బయలుదేరేసి అయితే వచ్చేసామండి. ఇక్కడ నలుగు స్టార్ట్ అయితే చేస్తారు. ఆ వేళకైతే వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు, కాస్త లేట్ అయితే అయింది. వానింబడి ఘాట్ రోడ్లో ఈ పొన్నెమ్మ గుడి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చాలా పవర్ఫుల్ గాడ్ అనేసి చాలా పేరైతే ఉంది పొన్నెమ్మ గుడికి. ఎటువంటి కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనేసి అయితే చాలా గట్టి నమ్మకం మా చుట్టుపక్కల ఏరియాలో అందరికీ కూడా. ఆ ఘాట్ రోడ్లో అయితే చిన్నగా పెట్టారండి. మొక్కుబళ్ళు వాళ్ళు ఇలా శూలాలను పెగిచ్చారు. మేమైతే వెళ్ళి పూజ అయితే చేసుకున్నాము. ఇంకొకటి ఏమంటే ఏదైనా మొక్కుంటే ఇలా ఉయ్యాలు కడతారనమాట. గీత ఒకటి కాదు 5 రాళ్ళు పెట్టేసి అయితే ఉయ్యాలు కట్టిందంట. ఇంకాస్త ముందు అక్కడ షెడ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ సేదబాయి, డ్రమ్ము, మనం వండుకొని తినడానికి అన్నీ ఉంటాయి అక్కడ. అన్నీ అంటే సామాగ్రి మనం తీసుకుపోవాలి. మంచిగా వాతావరణం, ఎండొచ్చినా వానొచ్చినా తడకుండా మంచి ప్లేస్ అయితే ఉంది. సండేలు అట్లయితే పొటేలు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, మొక్కులు అయితే చెల్లించుకుంటా ఉంటారు. అక్కడే కోసి అక్కడే తినేసి అయితే వస్తూ ఉంటారండి. ఇక్కడ కనిపిస్తున్నది రెడ్లపల్లి స్కూలు, ఆ దారిలోనే ఉంటుందండి. నేను 6th 7th ఇక్కడే చదువుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను.